నిన్నటిదాకా 3 అంతస్తుల 4 అంతస్తుల ఒక పెద్ద భవనం ఉంది. ఇవాళ అకస్మాత్తుగా కూలిపోయిన భవనం శిథిలాల్లో తన కుటుంబం అంతా చనిపోతే బయటకి వచ్చినటువంటి ఒక మహిళ అక్కడ కనబడుతోంది. అలాగే చక్కటి వ్యాపారంతో కుటుంబం అంతా సంతోషంగా ఉన్నటువంటి ఇంటికి ఆ వ్యాపారం మొత్తం కుప్పకూలిపోయింది. చివరికి ఆ ఇంటి బయట కూర్చున్నటువంటి ఆ కుటుంబం ఇప్పుడు ఎలా బ్రతకాలో తెలియదు. ఇది మయన్మార్ భూకంపం దృశ్యాలలోని 2 ఘటనలు. ఇట్లాంటి కొన్ని వందలు వేల ఘటనలు. భవనాలు కూలిపోయినాయి, ఆస్తులు ధ్వంసమైపోయినాయి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ శవాలని దగ్ధం చేయడానికి అవకాశం లేకుండా పోయింది, లేదా దహనం లేదంటే పాతి పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. సైన్యం కకావికలమయ్యింది. ఉన్నామంటే ఉన్నామన్నటువంటి పరిస్థితి. దాంతో సరిహద్దులలో రక్షణ కరువైంది. సరిహద్దుల్లో అందరూ కూడా భారత్ వైపు పరుగులు పెడుతున్నారు. మనం చూస్తే బర్మా కాలనీలని చాలా ఏరియాలో ఉంటాయి. బర్మా అంటేనే మయన్మార్, మయన్మార్ అంటేనే బర్మా. ఇదివరకే అక్కడ ఉన్నటువంటి అంతర్గత కలహాలతో ఎప్పుడు మన దేశానికి వస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ మనకి చాలా చోట్ల మన దరిద్రం ఏంటంటే మన చుట్టూ ఉన్న దేశాల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండనప్పుడల్లా వాళ్ళందరికీ మనమే ఆశ్రయం. మీరు చూడండి, నేపాల్ వాళ్ళు ఇక్కడే కనబడుతుంటారు, బర్మా వాళ్ళు ఇక్కడే కనబడుతుంటారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇక్కడే కనబడుతుంటారు. మన చుట్టూ మన పొరుగున ఉన్నటువంటి దేశాలే. భూటాన్ వాళ్ళు ఇక్కడే కనబడుతుంటారు. మనం ఈ రోడ్ల పక్కన అమ్ముకునేటటువంటి దగ్గర నుంచి అనేక రకాలు నడుస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు అట్లాగా విపరీతమైన ఫ్లో ఇండియాలోకి వస్తుంది. ఆపుదామా అంటే మానవత్వం, ఆపకపోతే జనసంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం బర్మాలో వాళ్ళకి అండగా నిలబడేవాడు లేకపోవడంతో, అంత తిండి పెట్టేవాడు లేకపోవడంతో, భారత ప్రభుత్వం పంపించినటువంటి ఆహార వైద్య సదుపాయాలకు సంబంధించినవి ఎక్కువగా వినియోగించుకుంటున్నది బర్మా సైన్యం లేకపోతే బర్మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావడంతో ఆ ప్రజలు ఇండియా మీదకి ఎక్కువ వచ్చేస్తున్నారు.